wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ప్రొవిజనల్ కీ రిలీజ్ తర్వాత మార్క్స్ ఎలా కౌంట్ చేసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. ఇది కొంచెం టీడియస్ ప్రాసెస్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అండ్ వీడియో ఎండ్ అయిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సింపుల్గా వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో, ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో ఇండివిజువల్గా అయినా షేర్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, మీరు మీ క్రెడెన్షియల్ ఎంటర్ చేస్తే జేఈ మెయిన్స్ వెబ్సైట్కి వెళ్ళి మీ లాగిన్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకుంటే ఇలాంటి ప్రతి క్వశ్చన్ తర్వాత ఇలా ఉంటుంది. క్వశ్చన్ టైప్, ఎంసీక్యూ, క్వశ్చన్ ఐడి అండ్ 4 ఆప్షన్ ఐడీస్. ఓకే, దాంట్లో మీరు ఏ ఆప్షన్ ఐడి సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఐడి ఇక్కడ 7155051637. సో దీనికి మీరు ఆప్షన్ ఐడి ఏది సెలెక్ట్ చేసుకున్నారు, 7155054925 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, అందరికీ మాస్టర్ ప్రొవిజనల్కి ఒకే దగ్గర ఉంటుంది. సో ఆ ప్రొవిజనల్కి మాస్టర్కి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సెపరేట్గా. 2 డౌన్లోడ్ చేసుకోవాల్సింది మీరు రెస్పాన్స్ షీటు తర్వాత మాస్టర్ ప్రొవిజనల్ కీ. సో ఈ ప్రొవిజనల్ కీలో మీ డే తర్వాత మీ షిఫ్ట్ ప్రకారంగా క్వశ్చన్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ క్వశ్చన్ అయితే ఫిజిక్స్ క్వశ్చన్ ఐడి, దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఐడి ఏంటి ఇక్కడ తెలుస్తుంది. ఇది క్వశ్చన్ ఐడి, ఇది ఆన్సర్ ఐడి. సో అదే ఆన్సర్ కనుక మీరు అటెంప్ట్ చేసి ఉంటే ఇక్కడ దట్ మీన్స్ మీకు ఫుల్ మార్క్స్. ఓకే, ఒకవేళ అది కాకుండా వేరే అటెంప్ట్ చేస్తే నెగిటివ్ మార్క్స్, అటెంప్ట్ చేయలేకపోతే నో మార్క్స్. సో అలా ప్రతి క్వశ్చన్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 3 సబ్జెక్టులలో అన్ని క్వశ్చన్స్ వెరిఫై చేసుకొని ఎన్ని కరెక్ట్, ఎన్ని ఇన్కరెక్ట్, ఎన్ని నాట్ అటెంప్టెడ్, దాని ప్రకారంగా మార్క్స్ అయితే తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ వీడియోలో ఉండే టాపిక్ క్వశ్చన్ ఆబ్జెక్షన్స్ ఎలా రేజ్ చేయడము, తర్వాత మీకు వచ్చిన మార్క్స్ని పర్సెంటైల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవడము. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఉంటారని, షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.